హాయ్ హలో అస్సలం అయికుం నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇవాళ మా ఇంట్లో బర్త్డే పార్టీ, ఫుల్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. పిల్లలందరి కోసం అయితే నేను చికెన్ ఫ్రైడ్ బిర్యానీ చేశాను. దాంతోపాటు మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది, తప్పకుండా చూడండి. అయితే నేను ఫస్ట్ ఒక 3 kgs చికెన్ తీసుకున్నాను. ఇక్కడ చికెన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. నీట్గా కడిగేసుకున్న తర్వాత చికెన్ని దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. దాంతోపాటు రెడ్ చిల్లీ కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ వేసుకొని లెమన్ వేసుకున్నాను. 1 లెమన్ని ఇలా పిండుకున్న తర్వాత కర్డ్ అనేది వాటర్ లేకుండా వేసుకోవాలి. పెరుగులో అసలు వాటర్ లేకుండా ఇలా టైట్ పెరుగుని వేసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకొని మంచిగా కలిపి ఒక ½ an hour అనేది ఇలా పక్కన పెట్టండి, ఫ్రిడ్జ్లో పెట్టేయండి. దాని తర్వాత నేను కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని అదే ఆయిల్లో చికెన్ పీసెస్ వేసి ఫ్రై చేస్తున్నాను. చాలా త్వరగా చేశానండి. వీడియో డీటెయిల్గానే ఉంది. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దీంట్లో ఘీ వేసుకున్నాను. దాంతో ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై చేసుకున్న కొన్ని ఆనియన్ వేసుకున్నాను. ఇలా 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇంకో 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 4 పెద్ద సైజ్ టమాటోస్ని వేసుకున్నాను. ఇలా టమాటోస్ని వేసుకొని 2 minutes కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు టమాటోస్ కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను దీంట్లో కర్డ్ వేసి అది కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత రైస్కి సరిపడా వాటర్ వేస్తున్నాను. రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇలా 3 kgs చికెన్కి నేను 1.5 రైస్ తీసుకున్నాను. చికెన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి, రైస్ క్వాంటిటీ తక్కువ. ఫ్రై చేస్తున్నాం కాబట్టి చికెన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఇలా రైస్ మంచిగా పొంగొచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఒక ½ an hour నానబెట్టిన రైస్ని వేసుకున్నాను. ఇలా రైస్ మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని పైనుంచి పెట్టి ఒక 10 minutes కింద తవా పెట్టి దమ్ చేస్తే మన ఈ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి. రెసిపీ ఎలా ఉంది అన్నది తప్పకుండా చెప్పండి. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దీని తర్వాత అయితే కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది. తను వచ్చేసి మా అత్తయ్య గారు. ఇలా కేక్ కటింగ్కి ముందు మేము ఇలా చేస్తాము. అయితే కేక్ కటింగ్ చేసిన తర్వాత మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంది. ఆ డ్యాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. తను వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి మంచిగా డ్యాన్స్ చేసింది. థ్యాంక్ యూ మేమా డ్యాన్స్ చేసినందుకు. డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.